అయితే ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో మరొక వార్త ప్రధానంగా ప్రచురితమైంది ఏంటంటే, మెదక్ బరిలో సోనియా గారు లోక్సభ ఎన్నికల్లో పోటీకి పిసిసి కసరత్తు, పిఏసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం, అగ్రనేతను ఒప్పించేందుకు ఢిల్లీకి త్వరలో ఒక ప్రతినిధి బృందం, క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ ప్రణాళిక, సోనియా పోటీతో బీఆర్ఎస్ కి బీజేపీలకు చెక్ పెట్టొచ్చు అనేది తెలంగాణ కాంగ్రెస్ వారి నమ్మకం. అయితే ఈ మధ్య మనము దాదాపు ఒక వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులను మార్చడము లేదా అభ్యర్థులను వేరే కాన్స్టిట్యున్సీస్ లో పోటీకి దింపడం అనేటటువంటి విషయాల మీద చాలా ప్రాముఖ్యంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే 3 నెలల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నందున అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వారి అభ్యర్థులను ఎవరైతే ఎక్కడ ఏ స్థానాలకు ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్ గా ఉంటాడు, లేదా గడిచిన ఐదు సంవత్సరాలలో ఎవరికైనా బ్యాడ్ నేమ్ ఉన్నదా, గెలవడానికి కష్టపడవలసి వస్తుందా అనేటటువంటి రకరకాల ఈ అనాలిసిస్ చేసి వారి యొక్క అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇందులో భాగంగా ఒక సంవత్సరం పైనుంచే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు, పోటీలో ఉండాలంటే మీరు ప్రజలతో ఉండాలి, ప్రజలతో తిరగాలి, ప్రజలతోనే మాట్లాడాలి, ప్రజల యొక్క సమస్యలు తీరుస్తూనే ఉండాలని ఎన్నో సందర్భాల్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే ఆ విన్నపాన్ని కొందరు పాటించారు, కొందరు పాటించలేదు. పాటించినా పాటించకపోయినా చివరకు ఒక రోజు అంటూ వచ్చింది కాబట్టి ఈ రోజు దాదాపు 50 నుంచి 60 మంది అభ్యర్థులను మార్చడంలో భాగంగా కొందరిని స్థానచలనం చేస్తున్నారు, కొందరిని కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని ప్రతిపక్ష పార్టీలు హేళన చేసి లేదా ఓటమి భయంతో అభ్యర్థులను మారుస్తున్నాడు అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, ఓటమి భయంతో చేశాడా, ఏం చేశాడా అనేది పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీకైనా ఎలక్షన్స్ 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి కాబట్టి ఆ వచ్చిన రోజు జాగ్రత్తలతో కూడినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవడము, గెలుపు గుర్రాలనే పోటీలో దింపడం అనేది ప్రధానమైన సూత్రం. తద్వారా మాత్రమే వాళ్ళు రాజకీయ పరంగా గెలిచి అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈ స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్తున్నారని హేళనగా మాట్లాడడం చూస్తుంటే ఈ రోజు సోనియా గాంధీ గారిని మెదక్ లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఇదే ఈ కామెంట్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చంద్రగిరిలో ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు కుప్పం తీసుకెళ్లారు. జన్మస్థలం చంద్రగిరి అయినటువంటి చంద్రబాబు కుప్పం పోగలింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి నారా లోకేష్ గారు మంగళగిరిలో కంటెస్ట్ చేయగలిగింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన బాలకృష్ణ హిందూపూర్ లో కంటెస్ట్ చేయగలిగింది. వీళ్ళెవరో స్థానాలు మారితే అది ఏంటో దానికి అర్థం కాని కామెంట్లు అయిపోయిందని ఏదేదో మాట్లాడుతుంటారు. ఓకే, ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ కామెంట్ అయినా చేయొచ్చని మీరు అనుకుంటే ప్రజలు చూస్తుంటారు. ఈ కామెంట్స్ ని ఎలా తీసుకుంటారు అనేది కూడా మీరు కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచనలు అక్కర్లేదు, మా మాటలు మా ఇష్టం అంటే ప్రజలు కూడా రాబో కాలంలో మీరు మీ ఇష్టంగానే ఉండండి అనేటువంటి తీర్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా ఓవరాల్ గా ఏంటంటే గెలుపు గుర్రాలకే సీట్లు ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి.